ఇండియన్ ఆయిల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈయనే మార్షల్. తాగు నాన్న, తాగు తాగు తాగు. అందరికి 411 ఇచ్చారు కానీ ఇద్దరికి మాత్రం 450 ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వేస్తే ముందు పడిపోతాం, బ్యాక్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తే సెన్సార్లు వాడైపోతాయి. చిల్డ్గా అయితే వెదరు అసలు ఈ గ్లౌజెస్ అంతలే అసలు. అమ్మా అక్కడ చూడండి ఒకసారి, అసలు ఏం కనిపిస్తలే. అమ్మయ్య సర్చ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఇవన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. వైజర్ తీసి రోడ్డు చూసి మళ్ళీ వైజర్ మూసి మళ్ళీ రోడ్డు చూసి, అబ్బా బాబా వైజర్ లోపలికి పోతుంది స్నో. డ్రై ఐస్ ఫామ్ అయింది, బ్లాక్ ఐస్ ఉంది పైన. అక్కడ పోకూడదు, రైట్లో డ్రై ఐస్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎలాగుంది ఎక్స్పీరియన్స్? కొంచెం ఆలోచిస్తున్నారు పాపం వీళ్ళు మన కోసం. క్రేన్ వచ్చి మంచిగా మొత్తం క్లీన్ చేస్తుంది ఇక్కడ. ఓ మ్యాన్, ఓ మై గాడ్, దిస్ ఈస్ లదాఖ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే అగైన్. సో ఈ రోజు సర్చూక్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ రోజు వి విల్ క్రాస్ ఘాటా లూప్స్ అంటే 21 హెయిర్ పిన్ బెండ్స్ అయితే క్రాస్ చేస్తాం. అండ్ టాంగ్లాంగ్ లా పాస్, నీఖేలా పాస్, ఆల్మోస్ట్ వరల్డ్స్ 4th హైయెస్ట్ మోటరబుల్ రోడ్, 17,640 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో అయితే రైడ్ చేయబోతున్నాం ఈ రోజు. సో ఇంతవరకు 21 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలా. సో ఈ రోజు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం 21 హెయిర్ పిన్ బెండ్స్ ని. ఈ ట్రిప్ అయితే కొంచెం అడ్వెంచరస్ గానే ఉంటది. స్టార్ట్ చేసేసుకున్నాం. చలో స్టార్ట్ అవుతున్నాం. జై శ్రీరామ్. లేట్ అయిపోయింది ఈరోజు, 10:30 అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని పెట్రోల్ ఫిల్ చేయించడం. స్నోఫాల్ ఎక్కువైపోయి డ్రై ఐస్ అయితే ఫామ్ అయిందంట. సో కొంచెం లేట్ అవ్వచ్చు ఈరోజు రైడ్, ఎందుకంటే స్లోగా వెళ్ళాలి. అండ్ బ్యాక్ టైర్ కూడా ఫుల్ అరిగిపోయింది, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నిన్న కూడా 2-3 సార్లు స్కిడ్ అయింది బండి. ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రిటైల్ అవుట్లెట్. ఓకే, వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంది, 12,067 ఫీట్, కార్దుంగ్లా రోడ్, లే లదాఖ్. సో నిన్న లే మార్కెట్లో తీసుకున్న గ్లౌజెస్ ఇవి. ఈరోజు చలి మాత్రం దుమారం ఉంటుంది. ఇదంతా మనం నిన్న వచ్చిన మార్కెట్, లే మార్కెట్ చాలా బాగుండింది. లే మార్కెట్ 10-11కి ఓపెన్ చేస్తారు ఇక్కడ షాప్స్. క్లోజింగ్ టైం కూడా చాలా తొందరగా క్లోజ్ చేస్తారు. 8కి దాదాపు నేను వచ్చే టైంకి అన్నీ క్లోజ్ చేస్తుండ్రి. 8 అయినండే. ఇవన్నీ బెడ్షీట్ మార్కెట్స్ అనుకుంటా. అన్నీ చేపలు, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం అక్కడ వరకు ఉంది, దాదాపు ఒక 500 మీటర్స్ ఉంటుంది లోపల వరకు ఉంది. ఇది ఇండియన్ ఆయిల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెట్రోల్. ఈయనే మార్షల్. ఈ రోజుకి మనకి మార్షల్, వీడి పేరేందో మర్చిపోయాను నేను. కొత్త పేర్లనే ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ ఎంత 109.37. హిమాచల్లో ఎంత ఉంటుందో చూడాలి. ఇది లే స్టేట్ కదా, హిమాచల్ ఎంత ఉంటుందో చూడాలి. తాగు నాన్న, తాగు తాగు తాగు, గట్టిగా తాగు. ఇంకెవరైనా తాగుతావా? తాగు చాలే బస్. మళ్ళీ ఇక్కడ ఉండిపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, వద్దులేంగా. 249 కిలోమీటర్స్. ఇది వచ్చేసి మనాలికి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి మనాలి 500+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ సర్చు 250 అంటే మనాలి కూడా 250 కిలోమీటర్స్ సర్చు నుంచి ఉంటుంది. సో మనం రేపు సర్చు టు మనాలి వెళ్తాం, సేమ్ కిలోమీటర్స్ ఉంటుంది. కానీ రోడ్డు బాగుంటుంది మనాలికి వెళ్ళే రూటు. కానీ లే నుంచి సర్చుకి వెళ్ళే రూటు కొంచెం డేంజరస్గా ఉంటుంది. డ్రై ఐస్, స్నోఫాల్, అబో ఫుల్ అడ్వెంచర్గా ఉంటుందిలే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో హార్న్ ఉండాలి కన్ఫార్మ్గా. హార్న్ లేకుంటే ఓవర్టేక్ చేయడం చాలా కష్టం, చూసుకొని ఓవర్టేక్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు లేకి. లే బాయ్ బాయ్, విల్ మీట్ యూ సూన్ ఇఫ్ పాసిబుల్. ఏంద్రా నాయన, అడుక్కో కార్ వాష్ ఉంది ఇక్కడైతే. అడుక్కి కార్ వాష్. బిజినెస్ జరుగుతుందా కార్ వాషింగ్? ఇక్కడ దుమ్ము ఎక్కువ లేస్తుంది కాబట్టి డైలీ క్లీన్ చేసుకుంటారా ఏంటి? లాస్ట్ 3 కిలోమీటర్స్ నుంచి ఇదే రోడ్లోనే వస్తున్నాం. హలో చింటూ, 415 కిలోమీటర్స్ వరకు దాదాపు 15 కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటాం. సో ఇంకా 235 కిలోమీటర్స్ అయితే ఉంది. మనాలి దగ్గరే ఉంటుంది. రేపు రైడ్ బాగుంటుంది, అంత ఇది లేకుండా చాలా బాగుంటుంది రైడ్. ఇది వచ్చేసి షే ప్యాలెస్ అనమాట. పైన ఈవినింగ్ టైం పైన లైవ్ మ్యూజిక్ ఉంటుంది, బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది. బిల్లు మాత్రం గట్టిగా వేస్తారు. ఒక బిర్యానీ ఐ థింక్ 600 అనుకుంటా. ఆబ్వియస్లీ ఉంటుంది. లో అందరికీ 411 ఇచ్చారు కానీ ఇద్దరికి మాత్రం 450 ఇచ్చారు. అది కూడా లేలో ఇచ్చారు. వాళ్ళకి శ్రీనగర్లో దొరకలే బైక్స్. శ్రీనగర్ వరకు ఈ క్యాంపర్ వ్యాన్లో వచ్చారు. శ్రీనగర్ నుంచి ఈ 450 ఇచ్చారు.
జూమ్ అని పోతుంది బైక్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి, మంచిగా కంట్రోల్ అవుతుంది. ఈ సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా బాగుంటుంది 450. ఈ 411లో బొచ్చడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గేర్ ప్రాబ్లము, సెన్సార్ ప్రాబ్లము, ఆఫ్ రోడింగ్కి బాగుంటుంది కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా అసలు వెళ్ళకూడదు. బెటర్ టు బి మిస్టర్ లేట్ దాన్ నెవర్ అంటారు. అస్సలు వెళ్ళకూడదు. చిన్న ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తే అంటే రైడింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ బిట్ ఆఫ్ లడాఖ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ స్లోగా వెళ్తే ఆ మజానే వేరే ఉంటుంది. మనం స్లోగా వెళ్ళి తక్కువ బ్రేక్స్ తీసుకున్నాం అనుకోండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ప్రతి చోట ఆగి 1.5-2 గంటలు బ్రేకులు తీసుకున్నా అదే టైంకి రీచ్ అవుతారు. మనం ఇంకా 1 గంట ముందే రీచ్ అవుతాం. స్లోగా వెళ్ళకుండా ఒక 5 minutes అక్కడక్కడ బ్రేక్ తీసుకుంటా ఏం చేస్తాం, ఏం వెళ్తాం ఫాస్ట్గా వెళ్ళి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't no overtaking zone anta. ఓవర్టేక్ చేస్తే తోలు తీస్తారు ఇక్కడ మొత్తం అంతా. అక్కడ నుంచి లాస్ట్ 5 kilometers నుంచి కంప్లీట్ మిలిటరీ జోనే ఉంది కంప్లీట్గా. ఇక మొత్తం అన్ని బ్యారికేడ్స్, ఫెన్సింగ్స్ ఉన్నాయి. ఎక్కువ ఓవరాక్షన్ చేసినా అనుకో చర్మం తీసి తిప్పేస్తారు. అట్లా ఇట్లా ఎక్కువ ఓవరాక్షన్ చేయకూడదు అనమాట. 207 మనాలి 407 ఆల్మోస్ట్ 45 kilometers అయితే వచ్చినాం మనం ఇప్పటికే. ఇక్కడ 430 చూపిస్తుందండి. పైన బోర్డు మీద ఏమో 407, మైల్ స్టోన్ మీద ఏమో 430. ఈ లదాఖ్ మొత్తం ఇదే కన్ఫ్యూజన్ నాకు. మైల్ స్టోన్ కరెక్టా, పైన బోర్డు కరెక్టా? స్ట్రైట్కి వెళ్ళిపోతే హాన్లే, రైట్కి తీసుకుంటే సర్చు. ఈడు ఆగినప్పుడు మాత్రం అటెల్ అంటాడు. స్టార్ట్ అయిన తర్వాత ఈడు 100లో కొడతాడు. అది సేఫా ఏమన్నా? మిగతా వాళ్ళు ఎట్లైనా రాని ఈడు వెళ్ళిపోయి ఒక చోట ఆగుతాడు అనమాట. మిగతా వాళ్ళు ఎట్లైనా రాని అవులేనా అక్కడ. ఇక్కడ నుంచి సర్చు రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఘాట్ ఉంటుంది. 21 ముందు చెప్పినా కదా, 21 హెయిర్ పిన్ బెండ్స్. నా వెదర్ అయితే బాగుంది, అంత క్రిటికల్గా అయితే లేదు. సడన్గా అయితే వెదర్ చేంజ్ అయిపోవచ్చు. మొత్తం ఇదంతా ల్యాండ్ స్లైడ్స్ ఏరియా. రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పడుతూ ఉంటాయి, చూసుకొని పోతూ ఉండాలి. నిదానంగా పోవాలి. యాక్చువల్లీ సడన్గా రాళ్ళ మీదకి ఎక్కించినాం అనుకో పైసలు అయిపోతాం. ఇప్పటి వరకు అయితే వ్యాలీస్ రాలేదనుకుంటేనే ఒక వ్యాలీ, చిన్న వ్యాలీ వచ్చింది. గ్రిప్ లేక ఇట్లా తిరుగుతూ ఉంది టైర్ బ్రేక్ వేసినప్పుడు. జరగండి అమ్మా, జరగండి. పోయారంగా మిడిల్లో నడుచుకుంటూ పోతా ఉన్నారు. అయిందిరా బాబో. ఇప్పటి నుంచి బ్రేక్ వర్క్ చేయడమే మానేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వేస్తే ముందు పడిపోతాం, బ్యాక్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తే సెన్సార్లు వాడైపోతాయి. ఇదేం అడ్వెంచర్ రా ఆయన. రోడ్ అడ్వెంచర్ ఒకటైతే బండి అడ్వెంచర్ ఒకటి. వర్షం స్టార్ట్ అవుతున్నట్లుంది. ఇవి అసలు చలికి ఆపట్ల, చలే ఆగట్ల, లోపలికి దూడుతూ ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఆపినాం. వర్షం పడేటట్లుంది కదా, అందరూ రెయిన్ కోట్లు అయితే వేసుకుంటున్నారు. రెయిన్ కోట్లు వేసుకోవడానికి ఆపినారు అనమాట. ఇది చూడండి ఎట్లుందో, స్ట్రైట్గా బండి ఎక్కిపోతుంది నాకు తెలిసి. కూల్గా మారిపోయింది. అక్కడ చూస్తే ఎండ్ ఉంది. మొత్తం అందరూ రెయిన్ కోట్స్ వేసుకున్నారు. మన రెయిన్ కోట్ మాత్రం లగేజ్ దాంట్లో ఉంది. ఎవడ ఏం చేయలేం రెయిన్ పడితే. ముందు ఈ చోటా బ్యాగ్ కూడా ఉంది. దీంట్లో ఎక్స్పెన్సివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. మనం రూమ్సే అనే విలేజ్లో ఉన్నాం అనమాట. 14,000 feet హైట్లో అయితే ఉన్నాం. ఇంకా 1,000 feet హైట్లోకి అయితే వెళ్తాం. టోటల్ 15,500 feet హైట్కి అయితే వెళ్తాం ఇప్పుడు. ద హెయిర్ పిన్ బెండ్. దిస్ ఈస్ 4th highest motorable road in the world. టాంగంగ్లా పాస్కి అయితే చేరుతున్నాం. వెదర్ ఫుల్లీ చేంజ్ అయిపోతుంది. చిల్డ్గా అవుతుంది వెదర్. అసలు ఈ గ్లౌజెస్ అంతలే అసలు. అమ్మ స్నో స్టార్ట్ అయిపోయింది. స్నో పడతా అనుకున్నా, అబ్బా ఇప్పుడు ఇంకా 166 kilometers ఉంది సర్చు. స్నోఫాల్ హెవీగా స్టార్ట్ అయిపోతా ఉంది. సేమ్ ఇదే టైంలోనే కార్తుంగల్కి వెళ్ళినాం. సేమ్ ఇదే స్నోఫాలే, ఇప్పుడు కూడా ఇదే. అమ్మ స్నోఫాల్ పెరిగిపోయింది. ఓయమ్మ, జీరో విజిబిలిటీ. రోడ్ అసలు కనిపిస్తలేదు. స్నో అయితే ఫుల్ దంచి పడేస్తుంది. అమ్మ అక్కడ చూడండి ఒకసారి, అసలు ఏం కనిపిస్తలే. అమ్మ ఓరు నాయనో, ఓడు దేవుడు, ఓయమ్మ. ఇప్పుడు కూడా వర్క్ అట్లా ఆగిపోతుంది ప్రతిసారి. ఇవన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. ఓయమ్మ,
వావ్, బ్యాటరీ అయితే తీసి పెట్టినా. మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అమ్మ, వైజర్ వేసుకుంటే జీరో విజిబిలిటీ. అబ్బా, వైజర్ తీసి రోడ్డు చూసి మళ్ళీ వైజర్ మూసి మళ్ళీ రోడ్డు చూసి, అబ్బా ఇదేం అడ్వెంచర్ రా నాయనా. బ్యాటరీ చేంజ్ చేసినందుకు కొంచెం బెటర్. ఇంకొద్దిసేపు వస్తుంది. ఇది కూడా కోల్డ్, ఇది కూడా కూల్ అయిపోయింది అనుకో, ఇంకంతే. 2 బ్యాటరీలు. అబ్బా బాబా బాబా బాబా, ప్యూర్ 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 అడ్వెంచర్. అమ్మా జారుతా ఉంది. ఓహో, ఓ మై గాడ్, ఓ మై గాడ్. స్లోగా వెళ్ళాలి. కొంచెం వైజర్ తీసి చూసి నడుపుతున్నా. ఓ అమ్మా, వైజర్ లోపలికి పోతుంది. స్నో క్లోజ్ చేద్దాం. ఎక్కడ డ్రై చేసిందో, ఎక్కడ అవుతుందో కూడా అర్థం కావట్లా. అసలు రోడ్డు కనిపించట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఐస్ ఫామ్ అయింది, బ్లాక్ ఐస్ ఉంది పైన. వాయమ్మా, జీరో విజిబిలిటీలో నడుపుతాను బండి నేను. మా బ్యాచ్ అంతా పోయింది. జస్ట్ 2 to 3 ఫ్రెండ్స్ మాత్రమే, 3 బైక్స్ మాత్రమే ఉన్నాయి. అమ్మ దేవుడా, రోడ్డు చూడండి ఎట్లుందో. వాయమ్మా, ఇంకెంత ఫైన్కి పోవాలో అర్థం కావట్లే. కార్దుంగ్లా అనుకుంటా ఉంటే, బొకడాల కార్దుంగ్లా. ఈ రూట్ ఇంకా డేంజరస్గా ఉంది. ఫుల్ ఆఫ్ స్నోఫాల్. డు నాట్ కొంచెం అక్కడ పోకూడదు. రైట్లో డ్రై ఐస్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది. చాలా డేంజరస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఏంద్రా ఇది. దిస్ ఈజ్ లదాఖ్. అమ్మా, ముందు చూడండి ఒకసారి, రోడ్డు అసలు కనిపిస్తలే. ఆర్మీ పీపుల్కి జై హింద్. ఫస్ట్ ఇంత డేంజరస్, ఇంకా డేంజరస్ ఉంటాయి. మనం జస్ట్ 10% చూసేది. ఇంత చలిలో ఇంత డేంజరస్గా వీళ్ళు మాత్రమే చేయగలరు నాకు తెలిసి. ఏ ఓడికి చేత కాదు. జై హింద్ సార్. సెల్యూట్ కొడదామంటే చేతులు ఇదైపోతున్నాయి సార్. అమ్మ, మన బ్యాచేనా ఇది? కాదనుకుంటా. అమ్మ, మన బ్యాచేరా బాబు. ఫుల్ ఆఫ్ స్నో, నో విజిబిలిటీ, జీరో. అమ్మా, ఎలాగుందండి ఎక్స్పీరియన్స్? ఎలాగుంది ఎక్స్పీరియన్స్? స్లోగా రండి. అటు సైడ్ వెళ్ళమాకండి, డ్రై ఐస్ ఫామ్ అయింది. అటు సైడ్ వెళ్ళమాకండి. పడినా కూడా ఇట్లే పడతారు. స్లోగా రండి, పర్లేదు. వెళ్ళిపోయినారండి.
మొత్తం అంత ఐస్. ఐస్ దగ్గర నుంచి వెళ్తా ఉన్నాం మనం. किधर जा रहे? पहाड़ के ऊपर. ఎట్లుందో ఈ లొకేషన్లో మొత్తం కంప్లీట్గా బ్లాక్ ఐస్ ఫామ్ అయిపోయింది. ఆ రైట్ సైడ్ అసలు పోకూడదు. వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రైట్ సైడే పోవాలి కాబట్టి చాలా డేంజరస్. అసలు మీరు ఇలాంటి ప్లేసెస్ అంటే భయం ఉంటే మార్చి, ఏప్రిల్, మే స్కిప్ చేసేయండి. కార్స్లో ఓకే, కానీ బైక్స్లో చాలా కష్టం అమ్మా. హారిబుల్ ఎక్స్పీరియన్స్, మజా వస్తుంది. కొంచెం ఆలోచిస్తున్నారు పాపం వీళ్ళు మన కోసం. ఇలాంటి ప్లేసెస్లో కంటిన్యూస్గా రైడ్ చేయకండి. కొంచెం గ్యాప్ తీసుకొని రైడ్ చేయండి. ఎందుకంటే ఎంత గ్లోవ్స్ వేసుకున్నా హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతాయి కాబట్టి మన ఫింగర్స్ మన కంట్రోల్లో ఉండవు అనమాట. కొంచెం ఒక 5 minutes గ్యాప్ తీసుకొని రైడ్ చేస్తే ఇది చూడండి, బాగుంది. ఎంత బాగా ఫామ్ అయిపోయింది చూడండి. ఐస్ మొత్తం ఎలాగ ఫామ్ అయిపోయిందో. ఓ హో హో ఓ, వాట్ ఈస్ దిస్ డూడ్? బ్యూటిఫుల్ అన్ఎక్స్పెక్టెడ్. హో 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 ఓ మ్యాన్, ఓ మై గాడ్. కార్దుంగ్లా కాదు, ఉములింగ్లా కాదు, వాడి బాబు లాంటి అడ్వెంచరస్గా ఉంది ఈ రూటు. సర్చు ఓ టాంగాంగ్లా పాస్. టెంగ్ అవుతుంది టాంగాంగ్లా పాస్ దగ్గర. హో 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 టింగ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐస్ ఫామ్ అయింటుంది కాబట్టి, డ్రై ఐస్ ఫామ్ అయింటుంది కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓ అమ్మ, కార్దుంగ్లో చాలా బెటర్ రా బాబు. ఈ గ్లౌస్ గిన్ లేకపోతే సస్తుంటే నేను ఈరోజు అట్లీస్ట్ కొంచెమన్నా ఆగుతుంది. నా రైడింగ్ గ్లౌజెస్ ఏంటంటే అది మెస్ గ్లౌజెస్, నా పని అయిపోవు ఈరోజు. అట్లీస్ట్ బెటర్, కొంచెం బెటర్, చాలా బెటర్, కొంచెం కాదు. క్రేన్ వచ్చి మంచును మొత్తం క్లీన్ చేస్తుంది ఇక్కడ. మొత్తం మనం ఇప్పుడు ఎడ్జ్కి వచ్చేసినాం. Have reached to the top of the mountain, Tangangla Pass. Himang bro welcomes you.
బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ చిన్న కెఫే లాగుంది. కార్దుంగ్లా వేస్ట్ దీని ముందు. ఏమో మరి ఉమ్లింగ్లా కంటే ఎక్కువ ఉంటుంది. ఉమ్లింగ్లా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా టాంగాంగ్లా పాస్ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. We have reached Tangangla Pass. Bro. Till the sun's up Monday. We'll tell our phones, do not disturb. I got my straw hat, babe.